కుండా పడి ఉన్న గోడ, గడియారాలు, వాచీలు, సైకిళ్ళ, కుట్టు మెషిన్లు లాంటివి వదిలించుకోవాలి. భగవంతుణ్ణి అది కావాలి, ఇది కావాలి అని అడుక్కుని భిక్షగాళ్ళు కాకండి. మీకు రావలసి ఉంటే ఆయనే ఇస్తాడు. అర్హులకు మాత్రమే గుప్తదానం చేయండి. మఠాలు దేవాలయాకు చెందిన వస్తువులు దురుపయోగం చేస్తే మీ తరువాతి తరం వాళ్లకు శిక్ష పడుతుంది. ఇతరులను అనవసరంగా విమర్శించడం, మిమ్మల్ని మీరు పొగడుకోవడం మానండి. మీరు, మీ అధికారం ఏవీ శాశ్వతం కావు. ఇతరులను ఎదగనివ్వండి. మీరు వారికి గురువులాగా ప్రవర్తించండి. మన పూర్వీకులు చెప్పిన పై వాటిని ఆలోచించి మార్పు సహజమని గుర్తించి ప్రశాంత జీవన విధానం అలవరచుకోండి. కారు మేఘాలు కమ్ముతున్నాయి. ఏ క్షణంలో అయినా వర్షం విపరీతంగా కురుస్తుంది. వేసే ముగ్గు ఆ వర్షంలో కలుస్తుంది. అయినా ఆమె ముగ్గు వేస్తోంది. అది సంప్రదాయం.